వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్ టీచ్ స్టూడియో. మీరందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మోడీ గారు నాతో ఏం చెప్పారు అని కదా. మరి నా గురించి తెలుసుకోరా. ఐఎమ్ మిసెస్ విజయభారతి తోట. ఐఎమ్ ఏ హ్యాపీ టీచర్ కోచ్. యాజ్ అన్ ఎడ్యుకేటర్, ప్రిన్సిపల్ అండ్ మెంటర్, I have 38 plus years of experience. I empower teachers to become emotionally strong, efficient and to be happy. చాలా మంది నా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు ఇంత లేట్గా ఎందుకు వచ్చారు మ్యామ్ సోషల్ మీడియా ఛానల్కి అని అడిగారు. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి గురించి చెప్పనా? ఆయన నాతోనే చెప్పారు డైరెక్ట్గా. అందుకే నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. నాతో మోడీ గారు ఏం చెప్పారంటే, నేను పరీక్షపై చర్చ కార్యక్రమంలో అందరూ చూస్తున్నట్టుగానే నేను చూస్తున్నాను. అప్పుడు ఒక స్టూడెంట్ మోడీ గారితో, మీరు 75 years ఆఫ్ ఏజ్లో కూడా ఇలా మల్టీ టాస్కింగ్ ఎలా చేయగలుగుతున్నారు ప్రధాన మంత్రిజీ అని అడిగారు. అప్పుడు ఆయన నవ్వేసి, నా డే ఎప్పుడు యోగాతో స్టార్ట్ అవుతుంది. నేను ముందే అన్ని ప్రీ ప్లాన్డ్గా డిజైన్ చేసి పెట్టుకుంటాను. నాకు ఇది చాలా సంవత్సరాలుగా అలవాటు. నేనేం చేస్తున్నానో కూడా డైరీలో రాసుకుంటాను. అయితే నేను ఎప్పుడు జరిగిపోయిన 75 సంవత్సరాల గురించి ఆలోచించను. నా ముందున్న 25 సంవత్సరాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నేను ఇంకేం చేయగలను ఈ దేశానికి అని. వాట్ ఎన్ ఇన్స్పిరేషన్, వాట్ ఎ రిజనవేటింగ్ థాట్. కరెక్ట్గా నా చెవిలో చెప్పినట్టే అనిపించిందండి. అప్పుడే డిసైడ్ అయిపోయా, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వస్తుంది, రెస్ట్ తీసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇలాంటి మాటలన్నిటి పక్కన పెట్టేశా. డిసైడ్ అయిపోయా. మన భారతీయ సంస్కృతిలో గురువుకి ఉన్న విశిష్ట స్థానాన్ని, విలువల్ని, మూలాల్ని ఈ ఏఐ ప్రపంచంలో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ, అనుకోకుండా మెకానికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్న ఉపాధ్యాయులకి నా ఒక చిన్న మాట వాళ్ళకి ఒక ఉత్సాహంగా, ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందేమో అని నా ఆశ. ఇలాంటి గొప్ప నాయకత్వ లక్షణాలున్న విద్యార్థులను రేపటి నాయకులుగా తయారు చేసి ఈ దేశానికి అందించే అదృష్టం, అవకాశం ఒక్క గురువుకి మాత్రమే ఉంది. लाइफ में भी मुश्किलें आएगी, वो अकेले नहीं आती है. मुश्किल जब आती है ना, तो साथ साथ मौके भी लेकर आती है. की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. ये भी कोई नहीं बताता कि असली सवाल क्या था. वो सवाल भी आपको खुद पहचानना पड़ता है. लेकिन सिर्फ सवाल पूछकर मत रुकिए, उनका समाधान खोजने का साहस भी रखिए. यही सोच आपकी अलग पहचान बनाएगी. आप पर भरोसा भी है. ఇంత నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న మనమందరం ఈ మహత్తర కార్యం అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తరాలకు అందించటం మన విశిష్టమైన బాధ్యత. గురువు ఒక్కడే దీనికి వారధి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఒక వాల్యూడ్ హెరిటేజ్గా ముందు తరాలకు అందించడానికి మీరందరూ రెడీయే కదా. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ వెయిట్ ఫర్ మై సెకండ్ వీడియో and the second person's inspiration. If you like it, please subscribe. Thank you.